గుడ్డును బాదినాడు బాది ఇలా బయటకి ఎంటేస్తాడని కల్లో కూడా అనుకోలేదురా. ఇంతకాలం ఎంతో ప్రేమించిన వాడు. ప్రేమ నిజంగానే ప్రేమ ఉన్నాడైతే ఇలా కొట్టి బయటికి గెంటాడు. తమ్ముళ్ళు తను బాగా చూసుకుంటున్నారని అందరూ అనుకోవడం కోసం అలా నటించాడు. అనే కూడా సర్లే, ఇప్పుడు మనమే చేయాలో ఆలోచిద్దాం. ఏముంది, మనం తలుచుకుంటే మన చదువులు తగ్గ మంచి ఉద్యోగం వచ్చింది, దర్జాగా బతకచ్చు. అవును, కరెక్ట్ రా. లతా గీతను కూడా మనతో పాటు తీసుకెళ్లిపోయి సెపరేట్ గా హ్యాపీగా ఉందాం. మనం గొప్పలం అయిన తర్వాత మనం ఏంటో అన్నయ్యకి చూపిద్దాం. పద పద. చెప్పేది దండం పెడతాను, చెప్పేది విను. మీరు వచ్చినట్టు మా అక్కకి తెలిస్తే మమ్మల్ని ఇద్దరిని చంపేస్తుంది. ప్లీజ్ వెళ్ళిపోండి. వెళ్ళిపోదామని వచ్చాం, కానీ ఒంటరిగా కాదు, మీతో కలిసి. ఏంటి మీరు అనేది? మా అక్కకి తెలిస్తే? ఇంకా అన్నయ్య అక్క అనుకుంటే మన ప్రేమకు అర్థమే లేదు. మమ్మల్ని నిజంగానే ప్రేమించిన వాళ్ళైతే మాతో రండి ప్లీజ్. మేము ఇలా ఉన్న పళంగా వస్తే మనం ఎలా బతకగలం? ఎలా బ్రతకడం అనేది కాదు, ఎలా బయటపడాలో ఆలోచించండి. కమాన్. ఏం మాట్లాడుతున్నా? మీరు మీ ఇష్ట ప్రకారం బయట పెడుతున్నారా లేక వీళ్ళు బలవంతంగా లాక్కెడుతున్నారా? అది కాదు సార్. షట్ అప్. మీరు చెప్పండమ్మా. అది ఇంకా ఆలోచిస్తారంటే ఇన్స్పెక్టర్, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి. అర్ధరాత్రి పూట ఆడపిల్లలు లేపుకుపోవాలని చూసే మీలాంటి రాస్కెల్స్ ని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. మేడం, మీరు కంప్లైంట్ రాసివ్వండి. ఓ ఏడాది పాటు బయటకు రాకుండా చూస్తాను వెళ్ళని. సార్ షట్ అప్. పంపులు ములుగుతున్నాయి సార్. ఏం వరద వచ్చిందా? కాదు సార్, వీళ్ళిద్దరూ ఆ లారీ ఓనర్ రాజారాం గారి బ్రదర్స్. వాట్? ఆయన చాలా మర్యాదస్తురయ్యా. ఐ నో హిమ్ వెరీ వెల్. అందుకే సార్ ఒకసారి ఈ విషయం ఆయనకి చెప్పి అరెస్ట్ చేస్తే బెటర్. అయితే ఫోన్ చేసి. ఓకే సార్. హలో, రాజారాం మాట్లాడుతున్నాను. ఇదిగో సార్. హలో, రాజారాం గారా? నమస్తే, నేను సిఐ రాజుని మాట్లాడుతున్నానండి. దేవి అనే ఆవిడ వాళ్ళ సిస్టర్స్ ని లేపుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఇద్దరు వ్యక్తుల మీద కంప్లైంట్ ఇచ్చారు. తీరా చూస్తే వాళ్ళు మీ బ్రదర్స్ అని తెలిసింది. ఐఎమ్ సారీ ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ నా బ్రదర్సే కావచ్చు, కానీ నన్ను చూసి వాళ్ళ తప్పులు క్షమించకూడదు. అలాంటి నేరాలు చేసిన వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో అదే పనిష్మెంట్ వెనక్కి పడాలి. మీ బ్రదర్స్ అని క్షమించండి. అలాగే సార్. ఏమన్నా సార్? ఆయన ముఖం చూసి వీళ్ళని వదలొద్దన్నారు. కేసు పెట్టి లోపల తోయమన్నారు. సొంత అన్నయ్య వీళ్ళ గురించి ఇలా అన్నాడంటే వీళ్ళెంత లోఫర్స్ అర్థమవుతుంది. హలో హలో, నా తమ్ముడు చేసింది తప్పే కాదన్ను, కానీ దాని కారణంగా వాళ్ళని జైలుకు పంపితే నేరస్తులనే మచ్చతో వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది. దయచేసి వాళ్ళ మీద కేసు విత్డ్రా చేసుకుంటే ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. ఏమైంది మేడం? నేను కేసు విత్డ్రా చేసుకుంటున్నాను. మీకు ట్రబుల్ ఇచ్చినందుకు సారీ. లోకంలో ఇలాంటి అన్ని ఎక్కడ ఉంటాడరా? తమ్ముడు అని కూడా చూడకుండా మనల్ని జైల్లో పెట్టేసిమంటాడరా? రేయ్, మనం బాగా కష్టపడి డబ్బు సంపాదించి ఆయనకి మన లెవెల్ ఏంటో చూపిద్దాం. ఆయన జగతలా ఉంచు. నా కడుపులో టైప్ నొప్పి స్టార్ట్ అయిందిరా. నీకు ఇప్పుడు వచ్చిందా? నాకు ఒక గంట క్రితం వచ్చి అలా సెటిల్ అయింది. విచిత్రంగా లోపల ఏదో పీకుతున్నట్టుందిరా. అదేంట్రా, ఇద్దరికి ఒకేసారి ఒకేలాంటి నొప్పి రావటం ఏంటి? బ్రదర్స్ కదరా. ఆకలి వల్లే నొప్పి డెవలప్ అయిందని నా డౌట్ రా. అవునరా, ఫుడ్ తిని 2 రోజులు అయింది కదా, అందుకని నొప్పి అయి ఉంటదిరా. వాళ్ళు శరీరాన్ని నిలువ చేసుకుని నానా చాకరీ చేసి కష్టపడాలి. అప్పుడే సుఖం విలువ తెలుస్తుంది, జీవితానికి అర్థం తెలిసి వస్తుంది.
అబ్బాయి తిండి తిని 2 రోజులు అయింది. భోజనం చేద్దు గనరా. నాకు ఆకలి కాలేదు. ఎన్నాళ్ళని తినకుండా ఉంటావురా? ఈ షెడ్ లో ఈ కార్ రిపేర్ చేయించిన నో వేరే షెడ్కి వెళ్దాం. అరే సార్, గుడ్ మార్నింగ్ సార్. మీరేం అనుకోనంటే ఒక విషయం, పోస్టర్ చూసి సినిమాని, అట్టను చూసి పుస్తకాన్ని, డ్రెస్ చూసి మనిషిని, షెడ్ చూసి రిపేర్ ని అంచనా వేయకూడదు సార్. ఈ కార్ ని షోరూమ్ కండిషన్ లో తయారు చేస్తాం. తీరా బానెట్. ఎక్స్క్యూజ్ మీ, తప్పకండి. తీరా. ఆ 14 ఇరా. ఎందుకో ఆ బ్యాటరీ చూడు. పెట్రోల్ పంప్ చెక్ చేయరా. చూస్తున్నా. సర్కిల్ టైట్ చేసావా? ఓకే, స్టార్ట్ చేసి చూడండి సార్. వండర్ఫుల్. ఇంత ఫాస్ట్ గా పర్ఫెక్ట్ గా చేశారు. ఇంతకుముందు ఎక్కడైనా పని చేశారా? ఇంతవరకు ఎక్కడ చేయలేదు. మెకానికల్ ఇంజనీరింగ్ లో మేము స్టేట్ ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యాను సార్. ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యి ఈ పని. ఏదో మా టైం సరిగా లేక సార్. ఓ మై సింపతి సార్ విత్ యూ. ఎనీవే, రేపు నన్ను ఒకసారి ఆఫీస్లో వచ్చి కలవండి. ఎండి గారు రూమ్ ఎక్కడ? బెడ్ క్యాబిన్. థ్యాంక్ యూ. Send an email to the Ministry of Industries, okay? Okay, I will catch up later. మార్నింగ్ సార్. Good morning. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. Congratulations. దేనికి సార్? మీరెవరో ఇప్పుడే తెలిసింది. రాజారాం తమ్ముళ్ళేండి, మీ స్వశక్తితో పైకి రావాలనుకుంటున్న మీ ఆత్మ గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సెక్రటరీ, come to my cabin. Yes, sir. సెక్రటరీ సార్. ఇవాళ నుంచి వీళ్ళిద్దరిని మన మోడల్ డిజైనింగ్ సెక్షన్ లో ఇంజనీర్స్ గా అపాయింట్ చేస్తున్నాను. ఆర్డర్ టైప్ చేసి తీసుకురండి. అలాగే వీళ్ళ సర్టిఫికెట్స్ తీసుకోండి. ఎస్ సార్. సార్, ఎంత ప్రయత్నించినా జాబ్స్ దొరకని రోజుల్లో పిలిచి పెద్ద ఉద్యోగులు ఇచ్చిన మీ రుణం ఎలా తెచ్చుకోలో? సింపుల్. కష్టపడి పనిచేసి ప్రస్తుతానికి మీకు ఒక్కొక్కరికి నెలకు 10,000 రూపాయలు జీతం. మీ టాలెంట్, మీ స్కిల్ కంపెనీకి ఉపయోగపడ్డాక మీకు వెహికల్, ఫ్లాట్ ఇవ్వడం జరుగుతుంది. వాట్ బాబాయ్, ఆ ఎర్రి చూపులేంటి? ఈ కారు మా జోరు చూసా. ఇప్పుడు మేము ఎవరనుకుంటున్నారు? రంగారావు మోటార్ కంపెనీలో చీఫ్ ఇంజనీర్స్. నెలకి 10,000 జీతం. కంపెనీ కార్ కూడా ఇచ్చింది చూడు. బాబాయ్, ఈ సూటు బూటు ఎలా ఉందో చెప్పు. దసరా ఉన్నాయి. జోకులు ఆపు. రూపాయి కూడా సంపాదించలే ఉన్న వాళ్ళకి చెప్పు, వేలకు వేలు సంపాదిస్తున్నామని. నీ లెవెల్ కూడా పెరగాలంటే మాతోరా, కంపెనీలో ఒక ఉద్యోగం పడేస్తాం. నాకు ఈ లారీ లెవెల్ సార్లేనైనా చిన్న పెద్ద మర్చిపోయా. పై లెవెల్ మాకొద్దు. తమరు ముందు కారు వెనక్కి తీయండి. ఏంటి కార్ వెనక్కి తీయాలా? ఇది బోడి డీజిల్ లారీ కాదు, పెట్రోల్ తో నడిచే ఏసీ కార్ అమ్మా. లారీలు తుడుచుకుంటూ లారీ నడిపే వాళ్ళకి ఏం తెలుస్తుంది ఈ కారు సంగతి? డబ్బా లారీ వెనక్కిది. డబ్బానా అబ్బా? ఈ డబ్బా లారీతో డాష్ కుట్టారంటే మీ బాక్సులు బద్దలవుతాయి. ఇచ్చిన పోతు చాలు కానీ కారు పక్కది. చూసావరా అబ్బాయి, కోతులి కొబ్బరికాయ దొరికినట్టు ఆ కారు దొరికేసరికి ఒళ్ళు పోయి మర్చిపోయి. లేదు బాబాయ్, ఉద్యోగం వచ్చిందని, మంచి పొజిషన్ లో ఉన్నామని మనకి చెప్పుకోవాలని వాళ్ళ తాపత్రయం. అది అర్థం చేసుకోకుండా అనవసరంగా కోపడుతున్నాం. ఏమైనా నా తమ్ముడు జంప్స్ బాబాయ్, జంప్స్. ఏంటి గురుగారు, బిల్ తెచ్చమంటారా లేకపోతే మంచి డాన్స్ ప్రోగ్రామ్ చూసి వెళ్తారా? అలాంటి నాకు ఇష్టం ఉండదు. బిల్లు తీసుకురా. సర్లేండి, ముందు అందరూ ఇలానే మాట్లాడతారులేండి. డాన్స్ అంటే డాన్స్, నా అలాంటి డీసెంట్ ఫిల్మ్ పట్టుకో. నువ్వా మరి కాక ఏంది డీసెంట్ డీసెంట్ అంటున్నా? డీసెంట్ అంటే మళ్ళా ఉండాలమ్మా. ఎట్టా ఉంది మన గట్టప్పు? ఏంటి గెటప్? ఆకురడుల చీప్గా. చీప్ ఏంది? చీప్ మాస్ అమ్మా, మాస్. అదే మనల్ని ఈ లెవెల్లో నిలబెట్టింది.
కావాలంటే అడుగు, ఎవరైనా చెప్తారు. చెప్పండి అయ్యా. ఏంటి చెప్పేది? రౌడీ వేషాలు వేయడం మాసట మాస్. ఏంది గొనుక్కుంటున్నా? ఏయ్, ఇక్కడ కాలింది తెలుసా? ఇక్కడ నాకు కాలుతుంది. మీరు మీ బ్రదర్స్ బాగానే ఉన్నారు, నన్నే ఎండ కడుతున్నారు. వాసన చూసి ఎన్నాళ్ళయింది. వాసన ఏంటి? వాసన చిచి చిచి ఉంది. ఇదిగో మండపేట నుంచి మంచి జమాలకుడి దిగింది. ఇక్కడ చొక్కేసి అక్కడ చుక్కతో చిందేస్తే ఉంటది. దాదా అలాంటివంటే నాకు చిరాకు. ఆ నక్కలే వద్దు బాబాయ్. బయలుదేరు బయలుదేరు. వదులు. ఎక్కడికి వెళ్తావు? వదులు. రారా. నేను రాను. నేను రాను. ఎక్కడ పడిపోతాను. వదలరా. రావరా. నేను రానంటే రామంటుంటే రాను. నేను రానంటే రాను. వదులుతావా లేదా? నేను రాను. లేదా వదులు. వదులుతావా? మన లారీల రాజారాం సూపర్ మ్యాన్ లాగా అలా గాల్లో తెలిపోతున్నాడు. మంది ఎక్కువ అలా తెలిపోతున్నారంటే. మన దగ్గర ఉంది కదా నికాల్సిన మందు, మనం తెలిపోదాం. ఇప్పుడు నువ్వు ఈత చెట్టు, నేను సూపర్ మ్యాన్. అమ్మంటుంటే టూ మచ్ అయిపోతాడు. వదులు. రానంటావు. నేను ఆడుకుంటా, నువ్వు చూసుకో. ఫ్రీ షో. మరి కంట్రోల్ లేకుండా పోతున్నావు. యూజ్లెస్.